మామ మొన్న మీరు నన్ను అన్నారు కదా, నాకు గుర్తుంది. ఏమన్నారు? బయట కూరలు ఎందుకు బ్రో, ఇక్కడ మీరే వండుకోవచ్చు కదా అన్నావు కదా. ఎదుగు ఇప్పుడు చూడు, వండుతున్నా చూడు, చూసావుగా. అందుకని చెప్పేసి టమాటాలు కట్ చేసా, దాని తర్వాత ఆనియన్స్ వచ్చేసరికి సన్నగా తరిగేసా. సో దానిపైన ప్యాన్ పెట్టా, ప్యాన్లో వేస్తా, ఫస్ట్ నూనె వేస్తా. నువ్వు ఇది చూసిన తర్వాత, నేను వండిన తర్వాత కుళ్ళుకుంటావు చూడు. ఏంది బ్రో ఇంత మంచిగా వండుతున్నావు, బయట ఎందుకు బ్రో అంటావు చూడు నువ్వే. సో మామూలుగా ఉండను నేను, మామూలుగా అసలు అదిరిపోయింది. ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చూసుంటారు కదా మీరు, చూడండి ఇప్పుడు గట్టిగా మామూలుగా ఉండదు, రుచి రుచి ఆడిద్ది. అందుకనే ఫస్ట్ ప్యాన్ వేసి ఆనియన్స్ వేసా. ఏంది అది కాగలేదుగా అంటే తర్వాత అయినా కాగిద్ది. ఏమైతే ముందెత్తే ముందేయకూడదా ఏంది, అది ఏమన్నా రూలా లేకపోతే లానా? ఎప్పుడైనా వేసుకుంటాను, నా ఇష్టం అది. చూసుకో ఇప్పుడు మామూలుగా ఉండదు నేను వండితే. చూడు చూడు, టమాటాలు కూడా వేస్తా. ఇక ఇవన్నీ కూడా ఎర్రగా రావాలి ఫస్ట్. ఆంతుని ఏమాకండే ఫస్ట్ నేను చిన్న చిన్నగా వేసుకుంటున్నాలే, వీటిలో అవి కలిసిపోయినాయి అని చెప్పేసి. సో చూడండి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఎట్ రావాలి, ఇవన్నీ గోల్డ్ కలర్లో రావాలి, లైట్ గోల్డ్. గోల్డ్ అంటే మొత్తం మార్చి పెట్టమాకండి, మార్చి పెట్టారంటే మీ ఆయన మిమ్మల్ని మార్చి పెడతాడు. సో కాబట్టి చూడండి ఎట్ట వండుతున్నానో జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. నేను ఈరోజు మీకు టీచర్ లాంటి వాడిని, ఓకేనా? చూడండి ఎంత బాగా వండుతున్నానో నేను. చూడండి, A²+B² కాదు, ఉల్లిపాయ² టమాటో స్క్వేర్ ఇక్కడ, ఓకేనా? దీని తర్వాత దీన్ని మూత పెట్టుకుందాం. ఎందుకు మళ్ళీ ఇది ఏడన్నా దొల్లిపోయింది అనుకో, మళ్ళీ ఇంకొక 150 రూపాయలు బొక్క. అవసరమా మనకి 150 రూపాయలు లాసు? అందుకని చెప్పేసి దానికి మూత పెట్టేశాను. మూత పెట్టిన తర్వాత ఇదిగోండి ఇవన్నీ తెచ్చుకుంటాం, వరుసగా దీంట్లో వేసుకుంటాం అనమాట. దీంట్లో ఏముంటాయా ఏందా అని చెప్పేసి ఆలోచించమాకండి. ఏముండవు, పసుపు, దాని తర్వాత మసాలాలు, కారం, ఉప్పు, ఇవే ఉండేది. మీరు ఏవైతే పెడతారో అవే ఉంచుతాం మేము కూడా. చూశారు కదా. కాకపోతే మాకు ఒక పద్ధతి పాడు ఉండేది, అందుకని చెప్పేసి మేము వరుసగా దీంట్లో పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ పసుపు, ఉప్పు అవి వేసుకోవాలా. ఫస్ట్ పసుపు వేసుకుంటే కొంచెం యాంటీబయాటిక్ అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ వేస్తూ ఉంటాను. అందుకే మా వాళ్ళందరూ ఎక్కువ వేయమాకరా అంటారు. సో చూశారు కదా, గోల్డ్ కలర్లో వచ్చింది. గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత తిప్పుకొని అంతే ఉంచమాకు. అంతే ఉంచావంటే మాడిపోయింది, నిన్ను మీ ఆయన మాడబెడతాడు. సో కాబట్టి ఇది ఈ విధంగా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత వేసేయండి ఉల్లిపాయలు వేసేస్తే దాని తర్వాత కొన్ని నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఆంతరం ఉంచేయటమే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పు, మళ్ళీ చెబుతా. మళ్ళీ నీ కోసం అని కొత్తగా వండుతా, సరేనా బ్రో? ఎవరైనా సరే బ్యాచిలర్స్ ఉన్నారా మీలో? ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి, నో లేరు అంటే నో అని కామెంట్ చేయండి. కామెంట్ చేయకుండా ఓరక వీడియో చూస్తే ఎవరికి ఉపయోగం, ఎవరికి లాభము? కాబట్టి కానివ్వండి, ఒక లైక్ కొట్టండి, ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. మనం రోజు కూరలు వండుకుందాం, ఓకేనా? రేపు ఇంకో వీడియో పెడతా, షూటింగ్కి వెళ్ళే వీడియో, ఓకేనా? అప్పుడు నేను అక్కడ ఏమి తీను, అక్కడ తీసామంటే కాపీ రేట్లు వస్తాయి. కాపీ రేట్లు వచ్చినాయంటే నా ఛానల్ మొత్తం లెగిసిపోయింది. ఇన్ని రోజులు కష్టపడ్డదానికి మొత్తం ఫలితం లేకుండా పోయిద్ది. అందుకని చెప్పేసి నేను ఓన్లీ ట్రావెలింగ్ వీడియో ఒక్కటే పెడతాను వెళ్ళేటప్పుడు, ఓకేనా? మరి అంతే, మామూలుగా ఉండదు. ఇదిగోండి ఉప్పు వేస్తున్నా చూడండి. ఉప్పు ఎంత పడితే అంత వేయమాకండి, కేవలం మూడు స్పూన్లు వేయండి. కూరకు వస్తుందా అనుకోమాకండి. ఎంత అనుకున్నారు? సాల్ట్ కూడా ఖరీదే కాబట్టి సౌకలో ఉండాలి మనకు. అన్నీ రుచి కొంచెం సరిపడా ఉంటే చాలు, కొంచెం వేసినా సరిపోతుంది. ఒక 3 స్పూన్లు వేసాం, 3 స్పూన్లకి మామూలుగా రాలేదు మనకి. చూడండి ఎంత బాగా వండుతున్నానో నేను. సో దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని తర్వాత ఏం చేయాలి? మూత పెట్టాలా. మూత పెట్టకపోతే ఎట్ట ఉడికిద్ది? కొంచెం ఆవిరి కూడా తగలాల, అందుకని చెప్పేసి మూత పెట్టాలి. అదిగోండి మూత పెట్టా చూడండి. సో దీని తర్వాత ఒక్కసారి తీసుకొని మళ్ళీ దీన్ని గెలకండి. అటు ఇటు గెలకపోతే నీళ్ళు పోయండి, కొంచెం నీళ్ళు పోసి దాంట్లో మూత పెట్టండి. గెలకకుండా మీరు కనుక మూత పెట్టారంటే అది మాడిపోయిందంటే ఇక అన్నం తిన్నట్టు కూడా ఉండదు. సో కాబట్టి ఈ విధంగా గెలకండి. అటు ఇటు గెలికారనుకో అప్పుడు నీకు ఒక రకంగా వచ్చింది. దాని తర్వాత మూత పెట్టేయండి. ఎంతసేపు అని ఇట్లా ఉంచుతారు? మూత పెట్టి వెళ్ళి టీవీ చూడండి కొంచెంసేపు, ఒక 2-3 నిమిషాలు. మళ్ళీ వచ్చారా, రండి తీసాను, ఉడికింది చూడండి అప్పుడే. సో ఈ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ గెలకటమే. గెలకపోతే ఇంకేం లేదు, మాడితే తెలుసు కదా, అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి.
సో ఈ విధంగా గెలకండి. గెలికిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయటమే. సో దానికంటే ముందు మరి ఉప్పు ఇవన్నీ వేసుకోవద్దు. మళ్ళీ ఇక పొడులు తెద్దాం. పొడులు తీసుకొచ్చి ఇదేందనుకున్నారు, కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి అనమాట. సో ధనియాల పొడి నేనైతే 2 వేసుకుంటా. ఎందుకంటే నాకు మసాలా అంటే చాలా చాలా ప్రేమ, అమితమైన ప్రేమ నాకు. మసాలా వేసుకొని తింటుంటే స్వర్గంలో నాట్యం ఆడినట్టు ఉండిద్ది నాకైతే. అందుకని చెప్పేసి నేను ఇవన్నీ మసాలా ఎక్కువ వేసుకుంటాను. ఇప్పుడు గరం మసాలా మేము ఓన్లీ ప్యాకెట్లు మాత్రమే వాడతాం, ఎప్పుడప్పుడు తెచ్చుకుంటాం, అంతేగాని ఆడ ఉంచాం మేము. సో కాబట్టి 5 రూపాయలకి తెచ్చుకుంటాం. ఎప్పుడు కూర వండితే అప్పుడు 5 రూపాయలు. ఓకేనా? ఈ విధంగా తెచ్చేసుకొని సో దాని తర్వాత ఇంకా మనకి ఉప్పు కానీ చికెన్ మసాలా వేద్దామా. చికెన్ మసాలా కూడా మన దగ్గర ఉంది. ఇదిగోండి, చికెన్ మసాలా ఎక్కువ వద్దులే, మళ్ళీ ఇది చికెన్ వాసన వచ్చిందనుకో తినలేము. అందుకని చెప్పేసి కొంచెమే చికెన్ మసాలా వేసాను. మళ్ళీ దీన్ని ఏం చేస్తారు, గెలకండి. ఈంతను పెడితే అట్ట గెలుకుడు. మనం గెలకపోతే కష్టం, గుర్తుపెట్టుకోండి. గెలుకుడమ్మ గెలుకుడు. గెలుకు గెలకాలా. అదే మామూలుగా ఉండకూడదు మనం అంటే. మరి గెలక చూశారు కదా ఏ విధంగా గుమగుమలాడుతుందో. మీకు తినాలనిపిస్తుంది కదా, తినాలనిపించినా మీరు తినలేరు, ఎందుకంటే ఇది వీడియో కాబట్టి. సో దాంతోపాటు మేము ఆల్రెడీ తినేసాం కాబట్టి ఇది తిన్న తర్వాతే వీడియో మళ్ళీ వాయిస్ ఓవర్ ఎత్తున్నాను. అర్థమైందా? కొంచెం ఉప్పు తగలేయండి. ఉప్పు వేయకపోతే ఎట్టాగా, ఉప్పు వేయండి కొంచెం. ఉప్పు వేసాం. మళ్ళీ గెలుకకపోతే మరి మొత్తానికి పట్టొద్దు. మొత్తానికి పట్టకపోతే నీకు టేస్ట్ అస్సలు రాదు. టేస్ట్గా ఉండాలి కదా మనకి. తిండిలో అన్న టేస్ట్గా ఉండకపోతే ఎట్టా? మనం డైట్లు చేసేవాళ్ళం కాదు కదా. సో ఇంకా దీని తర్వాత ఇది అయిపోయినట్టే ఉన్నట్టుంది. సో దాని తర్వాత మళ్ళీ కొంచెం మూత వేసుకుందామా. మూత పెట్టండి. ఇక మరి కొంచెం ఆగండి. ఇక్కడ మనం నీళ్ళు పోసేసి, నీళ్ళు పోయకపోయామనుకోండి మళ్ళీ ఇది మాడింది అనుకోండి తినలేం. ఓకేనా? సో కొంచెంసేపు ఇలా ఈ విధంగా కొంచెంసేపు. ఓకేనా? సో దీని తర్వాత ఏం చేద్దాం, మళ్ళీ మూత పెడదాం. సో మనకి పెరుగు ప్యాకెట్లు కూడా ఉండే. సో మూత పెట్టేసి ఇక ఉడికేసిద్ది, తినేద్దాం. ఓకేనా? ఇదిగో అన్నం కూడా పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇదిగో అన్నం కూర మామూలుగా లేదు, పెరుగు ప్యాకెట్లు కూడా ఉండే. పెరిగేసి తినటమే. ఇక